నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే మెరుపులేని మధ్యాంతరం, తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్, కొత్త పథకాలేం లేవు, పాత స్కీముల విస్తరణకే ప్రాధాన్యం, మొత్తం బడ్జెట్ 47,65,768 కోట్లు, కొత్త కారిడార్లకు సరికొత్త భోగీలు, బడ్జెట్లో జవాబుదారీతనము దర్శనీయత లేవు ఖర్గే, దేశ భవిష్యత్తు గ్యారంటీ, అభివృద్ధి చెందిన భారత్ పునాది బలోపేతం చేసే గ్యారంటీని ఈ బడ్జెట్ అందిస్తుంది. కాంగ్రెస్ నేతల ఉచ్చులో పడొద్దు, బారాస ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. త్వరలో మరో 2 గ్యారంటీల అమలు, ఈ బడ్జెట్లోనే వాటికి నిధులు, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాల అమలు. నేడు ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ, నీటి విడుదల అధికారం బోర్డుకే, కృష్ణా ప్రాజెక్టులపై త్రిసభ్య కమిటీ భేటీలో చర్చ. మెరుపులేని మధ్యంతరం, తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్, కొత్త పథకాలేవీ లేవు, పాత స్కీముల విస్తరణకే ప్రాధాన్యం, ఆహారం ఎరువులపై రాయితీలో 8% కోత, ఆదాయపు పన్ను స్లాబులు యథాతథం, మౌలిక వసతుల కల్పనకు 11.11 లక్షల కోట్లు, ద్రవ్యలోటు తగ్గింపునకి కేంద్రం మొగ్గు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం, రాయితీల తలకులు లేవు, కొత్త పథకాల చముక్కులు లేవు, పన్నుల్లో తగ్గింపులు లేవు, పీఎం కిసాన్ సాయంలో పెంపులు లేవు, ప్రజాకర్షక ప్రకటనలు లేవు, ధరలపై ఊరడింపు నిర్ణయాలు లేవు, చూపించిందంతా 10 ఏళ్ల ప్రగతి పదమే, వినిపించిందంతా వికసిత్ భారత్ జపమే. కాంగ్రెస్ నేతల ఉచ్చులో పడొద్దు, భారత ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. దేశ భవిష్యత్తు గ్యారంటీ, త్వరలో మరో 2 గ్యారంటీల అమలు, ఈ బడ్జెట్ లోనే వాటికి నిధులు, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాల అమలు, దరఖాస్తులకు క్షుణ్ణంగా పరిశీలించాలి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో కలిసి సమీక్ష. నేడు ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ, నీటి విడుదల అధికారం బోర్డుకే, కృష్ణా ప్రాజెక్టులపై త్రిసభ్య కమిటీ భేటీలో చర్చ. ఇరు రాష్ట్రాల అంగీకారం, విద్యుత్ కేంద్రాల మినహా మిగిలిన అంశాలపై తెలంగాణ సానుకూలత.